మీకు వంగారి మతాయ్ వేరెవరైనా విన్నారా? నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికాలో పర్యావరణవేత్త. ఆమె లేరు, ఇప్పుడు చనిపోయారు. ఆమె ఎక్కడ ప్రసంగం నడిచినా కానీ ఒక చిన్న కథ చెప్పి ముగించేటువంటి వాళ్ళు. ఏంటంటే, అమెజాన్ ఫారెస్ట్లో వేసవి అయితే విపరీతంగా కార్చిచ్చు నడుస్తుంది, అడవుల్లో మంటలు పుడుతూ ఉంటాయి. కారణం ఏది లేదు, అక్కడ ఎవరు వెళ్ళి మంట వేయరు. కొన్ని రకాలు రాయి రాసుకోవడం కానీ, లేదా చెట్టు కొమ్మలు రాసుకోవడం కానీ. మన ప్రాంతంలో కూడా మనకు ఈ కానుగ చెట్టు ఉంది చూడండి. కానుగ చెట్టు పెద్ద పెద్ద మాన్లు అయితే కొమ్మలు నరికేస్తారు. ఎందుకనంటే వర్షాకాలంలో అవి విరిగి స్పార్క్ వస్తుందంట, అగ్ని మంటలు వస్తుందంట. ఉరుములకి మెరుపులకి విరిగిందంటే స్పార్క్ వస్తుంది, అది అడవి మొత్తం గాలిపోతుందని చెప్పి మన వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. అలాంటి చెట్ల వల్ల కూడా కార్చిచ్చు రావచ్చు. కార్చిచ్చు వచ్చి అడవి మొత్తం కాలిపోతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులంతా చనిపోతూ ఉంటే, ఒక చిన్న పిచ్చుకంట, ఆ పిచ్చుక అక్కడ ఉన్నటువంటి చిన్న నీటి కొలంలోకి వెళ్ళి అవి దూకి ఆ రెక్కల్లో వచ్చేటువంటి ఆ నీటి ఇది చూడండి, తుంపర్లు, ఆ తుంపర్లు తీసుకెళ్ళి ఆ అగ్గి మీద పడేసేదంట. అక్కడ ఉన్నటువంటి కోతి చూసి, ఏమయ్యా పిచ్చుక, నువ్వు నీ శరీరం ఎంత, నువ్వు వేసేటువంటి నీళ్ళు ఎంత, ఇక్కడ వస్తున్నటువంటి అగ్గి ఎంత, ఏం తెలుస్తోందా, నీకు ఏం చేస్తున్నావు నువ్వు, దీంతోనే నువ్వు ఆరిపేద్దామని అనుకుంటున్నావా అని అంటే, ఆర్పుతానో లేదో నాకు తెలియదు కాక, నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా, కాబట్టి నేను చేస్తున్నాను, నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోతే పో, నా ప్రయత్నాన్ని ఆపద్దు అని అంటుందంట. ఈ కథ వంగారి మతాయ్ ప్రతిసారి కార్యక్రమంలోనూ గుర్తు చేస్తుంది. ఆమె చేసే ప్రయత్నం కూడా పిచ్చుక లాంటిదే అని చెప్పి అంటుంది. నేను చేసే ప్రయత్నం కూడా పిచ్చుక లాంటిదే అని. మన ప్రయత్నం మొత్తం కూడా ఆ కార్చిచ్చుని ఆపే ప్రయత్నం చేసి పిచ్చుకలాగానే చేద్దాం. కానీ ఇది పెద్ద ఉద్యమంలాగా నడుస్తుంది, నాకైతే నమ్మకం ఉంది. కాబట్టి అందరం మన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, అది సమయం కాంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ డబ్బు కాదు, ఇంకోటి కాదు, టైం ఇన్వెస్ట్ చేద్దాం. అందరికీ సమయం విలువైందే, కానీ మన కోసం, మన తృప్తి కోసం, మన కుటుంబ సభ్యుల కోసం కొంత సమయాన్ని సమాజాని కోసం ఉపయోగిద్దాం. చేసే పని సాటిస్ఫాక్షన్ ఉంటే, సంతృప్తి కలిగించేటువంటి పని ఉంటే, ఆ ఎనర్జీ లెవెల్సే వేరుంటాయి. మీరు ఏ పనైనా చేయండి, అందులో వ్యవసాయంలో కావాల్సినంత సంతృప్తి ఉంది. మన పొలం, మనకు కావాల్సిన పంట మనకి ఇష్టం వచ్చినట్టు పండించుకుంటాం, ఎవరి ఆధీనంలోనూ ఉండం, స్వతంత్రంగా ఆలోచిస్తాం, స్వతంత్రంగా మన పంటలను మనం పండించుకుంటాం, ఉన్నది తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం. ఎవరు మనల్ని అడిగేది? ఈ తృప్తి చేసుకొని వ్యవసాయంలోకి వస్తే ఉన్నాయండి లాభాలు, మీరు నమ్ముతారో లేదో, లక్షల్లోనే ఆదాయం ఉంది. అది కొంతమంది చూస్తున్నారు, ఇంకొంతమందికి అది బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి భయాలు ఉన్నాయి. లోపలికి అడుగు పెడితే ఏ భయం పడాల్సిన అవసరం లేదు, ఆదాయం ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరానికో 2 ఏళ్ళకో రాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం కూడా సరైంది కాదు. ఏ మెథడు మనకు విమర్శించదగ్గది కాదు. అందున నాకు పాలేకర్ గారి మెథడ్లో అమితంగా నేను ఇష్టపడి నేను చేస్తున్నది ఏంటంటే, ఆయన ఆవులు గట్టిగా పట్టుకున్నాడు. దేశవాళీ ఆవులు, దేశీయ విత్తనం, ఈ రెండే ఆయన చెప్పడం. మన పూర్వీకులు చేసింది అదే కదా, కాబట్టే కదా ఆయన విధానాన్ని మొత్తాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం. ఇది సక్సెస్ అవుతుంది, 100కు 100% సక్సెస్ అవుతుంది. సుభాష్ పాలేకర్ కృషి 100కు 100% సక్సెస్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఊతప్ప సార్తో నేను గట్టిగా చెప్పా, సార్ మీ సంస్థ వాళ్ళు కానీ మీ కాంట్రిబ్యూషన్తో, మీ స్పాన్సర్షిప్తో ఐటీ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో లేదా కోల్పోతారనేటువంటి భయం ఉందో వాళ్ళకు ఒక వర్క్షాప్ నడుపుదాం. నేను నాలెడ్జ్ ఇస్తాను, నా మీద నమ్మకం ఉంటే, నేను ఇచ్చేటువంటి నాలెడ్జ్ నమ్మకం ఉంటే మీ సంస్థ వాళ్ళకి చెప్పి మీరు స్పాన్సర్ చేయండి సార్ అని అంటే, నేను ఖచ్చితంగా చేస్తాను సార్ అని చెప్పి అన్నారు. అలాగే రెండోది, మహిళా సమైక్యలతో విత్తన నిధిని కంటిన్యూ చేయించడం, మీరు మెయింటైన్ చేయించడం. దానికి మనం ఈ వర్క్షాప్ నడపొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, వాళ్ళ గ్రామాలకు వెళ్దాం. గ్రామాలకు వెళ్ళి ఆ మహిళా సమాఖ్యలు ఏ రోజైతే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారో పొదుపు సంఘాలకు సంబంధించి, ఆ పొదుపు సంఘాల్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాలే మాట్లాడదాం, మళ్ళీ గంటలు. ఒక 5 నిమిషాలు విత్తనం ఇచ్చేద్దాం, ఏ సీజన్లో పండించాలో చెప్దాం, మళ్ళీ పంట అయిన తర్వాత విత్తనం కలెక్ట్ చేసుకుందాం, వాళ్ళ దగ్గర వాళ్ళ పేరుతోనే ఆ విత్తన నిధిని మెయింటైన్ చేద్దాం. ఒక చోట నుంచి ఈ విత్తన నిధి మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అధికారం ఉంటుంది, నేను విత్తనం ఇచ్చినాను కాబట్టి ఇంకొక విత్తనం నేను అధికారంగా తీసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ మళ్ళీ అది అమ్మడం కోసమో లేకపోతే ఇవ్వడం కోసమో కాకుండా, వాళ్ళ విత్తనం వాళ్ళే జమ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విత్తనాన్ని విత్డ్రా చేసుకునేటట్టుగా, బ్యాంకు తరహా. కాబట్టి డిపాజిట్ చేసే వ్యవస్థ, విత్డ్రా చేసేటువంటి వ్యవస్థని మనం గ్రామాల్లోకి తీసుకెళ్దాం అని. నాకు ఎందుకంటే నిర్మల్లో, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఒక కలెక్టరు, ఇప్పుడున్నటువంటి కలెక్టరు, అక్కడ ఉన్నటువంటి ఒకానొక లేడీ డిఆర్డిఓ అధికారిని,
వాళ్ళిద్దరూ జిల్లా మొత్తం తిరిగి మహిళా సమాఖ్యలతో సీడ్ బ్యాంక్ నడుపుతున్నారు సార్. అది మీ ఎన్జిఓ తరపున కానీ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. నేను మీకు నాకు తెలిసినటువంటి విత్తనానికి సంబంధించిన పరిజ్ఞానం మొత్తం మహిళలకు చెప్దాం. అసలు వాళ్ళకే మనకు తెలియని విషయాల కంటే ఎక్కువ తెలుసు, మనకు తెలిసిన వాటికంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ విషయాలు మనం తెలుసుకుందాం, వాటిని డాక్యుమెంట్ చేద్దాం. చేసి ఏ ఏ ప్రాంతాలు నాకు మొన్న కట్టాల్లో జరిగినటువంటి సీడ్ మేళాలో సబర్మతి గారు అదృష్టం కొద్దీ ఆమెను కలిసే అవకాశం వచ్చింది. నేను చేస్తున్న పనిని చెప్పాను. ఆమె ఇచ్చిన ఒక సలహా ఏంటంటే, అయ్యా మీరు గ్రామాల్లో తిరగండి, సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాదు మీరు అవేర్నెస్ ఇవ్వాల్సింది, పల్లెల్లో ఉన్నటువంటి మహిళల దగ్గరికి వెళ్ళండి. మహిళల దగ్గర ఈ విత్తనానికి సంబంధించిన జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ విత్తనాలు దేశీయ విత్తనాలకు సంబంధించినటువంటి ఒక 3 రకాల కుండీలు వాళ్ళు మెయింటైన్ చేయమని చెప్పండి. చలికాలంలో పండినటువంటివన్నీ కూడా రకాన్ని బట్టి ఒక్కొక్క పాత్ర కాకుండా చలికాలంలో పండేటువంటి విత్తనాలన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టమని చెప్పండి. వేసవి కాలంలో పండేటువంటి విత్తనాలన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టమనండి. వర్షాకాలంలో పండేటువంటివన్నీ కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ఈ 3 కేటగిరీలే డివైడ్ చేసుకోండి. మళ్ళీ బెండకాయలు ఒకవైపు, బీరకాయలు ఒకవైపు, ఇది కాకుండా 3 కాలాలు. మనం ఏ కాలంలో ఏ విత్తనం వేయాలనే నాలెడ్జ్ మనకు కావాలి కదా. ఈ నాలెడ్జ్ మహిళల దగ్గరే ఉంది. వర్షాకాలంలో విత్తనాలు ఒక డబ్బాలో, వేసవి కాలంలో ఒక డబ్బాలో, అలాగే చలికాలంలో వేసేటువంటి ఒక డబ్బాలో వేసుకొని దీన్నే రిపీటెడ్గా వాళ్ళ పొలంలోకి అన్నీ కలిపి మీరు విత్తనం సోయింగ్ చేసుకోమని చెప్పండి. ఆ విత్తనాలు మీరు జాగ్రత్త చేయండి. మీరు మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఇవి చలికాలంలో వేసేవి, ఇవి వేసవి కాలంలో వేసేవి, ఇవి వర్షాకాలంలో వేసేవని ప్రచారం చేయండి. ఈ వ్యవస్థ నడవాలి. మీరు విత్తనాల కోసం, విత్తనాల గురించి ఎంత పోరాటం చేసినా ఏ మార్పు తీసుకురాలేరు. పల్లెల్లోకి వెళ్ళి మహిళల చేతికిచ్చి ఈ నాలెడ్జ్ ఇస్తే చాలు, మీకు కావాల్సినటువంటి విత్తనాలు మీకు దొరుకుతాయి, విత్తనాలు బతుకుతాయి అని చెప్పి గొప్ప సలహా ఇచ్చారు. కాబట్టి ఇది మహిళలతో చేయాలనేటువంటిది ఒక కార్యక్రమం. ఊతప్ప సార్ కుదురుతుందా? ఈ 2 గ్రామ సమాఖ్యల దగ్గరికి వెళ్ళి విత్తనాలు ఇవ్వడం, అలాగే ఐటీ ఎంప్లాయీస్కి సుభాష్ పాలేకర్ కృషి జ్ఞానాన్ని ఇవ్వడం. అవును. నేను ఒక 2-3 ఎన్జిఓస్తో మాట్లాడితే ఫస్ట్ స్పాట్లో రెస్పాండ్ అయింది మీరు ఒకరే. మిగిలిన వాళ్ళు అందరూ కూడా చూద్దాంలే అని అన్నారు, కానీ స్టార్ట్ చేద్దాం అనేటువంటి వాళ్ళు మీరే. కాబట్టి మనం తీసుకెళ్దాం. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే పాలేకర్ గారి జ్ఞానంలో ఒక 5% నాలెడ్జ్ మనం ఇవ్వగలిగినా చాలు. తెలుసుకునేటువంటివి ఎక్కువ ఉంటాయి, థియరీ నాలెడ్జ్ అనేటువంటిది తక్కువ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కష్టమే కానే కాదు. వాళ్ళు ఇంకా చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి ఒక మోరల్ సపోర్ట్గా ఉన్నారనుకోండి, మన స్ట్రెంత్ పెరుగుతుంది, మన కమ్యూనిటీ పెరుగుతుంది. అందుకని థ్యాంక్ యూ సార్. మనం ఈ ప్రయత్నంలో కలిసి ముందుకెళ్దాం. ఈరోజు చాలా ఎక్కువ మందే వచ్చారు, నాకు అదొక సంతోషం అనిపించింది. ఇంకేమైనా మనం డిస్కస్ చేయాలనుకున్నవి, మిగిలినటువంటి సీజనల్ క్రాప్స్ కూడా డిస్కస్ చేయాలని అనుకున్నాం, అది కుదరలేదు. కాకపోతే నా సలహా ఏంటంటే, మీరు ఏ క్రాప్ వేసినా క్రాప్ వేస్టేజ్ తీసుకెళ్ళి తగలబెట్టకుండా పొలం మట్టిలో ఏ విధంగా కలపాలి, ఏ విధంగా అది సాయిల్కి ఫుడ్గా మనం పెట్టాలనే దాని మీద మనం పనిచేద్దాం. మిగిలినటువంటి రకాల డిసీజులన్నీ కూడా కంట్రోల్కి అవుతాయి. నన్ను అడిగేటువంటిది చాలామంది ఏంటంటే, మామిడిలో ఈ పేనుబంక ఉందండి, దాన్ని ఎట్లా పోగొట్టాలి అని. అలాగే అదే సమస్య జామలో ఉంది, బొప్పాయిలో ఉంది, వైరస్కి ఏ మందు వేయాలి అని చెప్పని. నేను నా మాటగా ఎట్లుంటుందనంటే, నేను ఏ చర్యలు తీసుకోవడం లేదు, అంటే ఏ రెమెడీస్ చేయడం లేదు. నేను చేసేది ఏంటంటే సాయిల్కి ఫుడ్ ఇవ్వడం. సాయిల్కి ఫుడ్ ఇవ్వడం అంటే సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబ్స్కి ఫుడ్ ఇవ్వడం. డిసీజ్ వస్తుంది, సెల్ఫ్ ఇమ్యూనిటీతోనే మొక్క దానంతట తానే ఎదుర్కొని అది పంట రావాలా. ఇదొకటే. మనం సప్లిమెంట్గా ఇస్తే అది తాత్కాలికంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మనం పేనుబంకకి ఒక రెమెడీ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్కి రాదా? ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతుంటే చేయొచ్చు, అది శ్రమే తప్ప ఇంకోటి లేదు. దానికంటే ఆ సమయం కంటే సాయిల్ హెల్త్ని, సాయిల్ మైక్రోబ్స్ యొక్క హెల్త్ని కానీ, దానికి మంచి ఫుడ్ కానీ ఇవ్వగలిగితే ఆ సమస్య కొన్నాళ్ళ తర్వాత లేదా కొన్నేళ్ల తర్వాత పోతుంది. దానికి శాశ్వత పరిష్కారం మట్టికి పోషకాలు ఇవ్వడమే, లేదా సూక్ష్మజీవులకి మనం పోషకాలు ఇవ్వడమే. అదేంటంటే ఈ క్రాప్ వేస్టేజ్తో మల్చింగ్ చేయడం. నాకు పాలేకర్ గారి విధానం మొత్తం మీద బాగా నచ్చినటువంటి విషయం ఇదే ఒకటే. హ్యూమస్ ఈజ్ ద కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అంటాడు. నేను ఆ వాక్యం రాసుకున్నా. రాహుల్ సార్, అది కరెక్టే కదా? హ్యూమస్ ఈజ్ ద కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. మన మొక్క శరీరానికి హ్యూమస్సే అన్ని రకాల పోషకాలను తయారు చేసేటువంటి వంటగది.
కాబట్టి పంట వ్యర్థాలతో మల్చింగ్ వేద్దాం, మంచి హ్యూమస్ తయారవుతుంది. గాలిలో నీటి సముద్రం ఉంది అంటాడు ఆయన. ఆ హ్యూమస్ వల్ల కింద ఉన్నటువంటి మైక్రోబ్స్ అంతా కూడా రాత్రిపూట చల్లదనాన్ని పీల్చుకుంటుంది, ఆ తేమని, కావలసినటువంటి తేమని పీల్చుకొని దాని ఉనికిని కాపాడుకుంటూ సంతతిని పెంచుకుంటూ ఈ ఈ మల్చింగ్గా వేసినటువంటిది ఆహారంగా తీసుకుంటూ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ దానంతట అదిగా తయారు చేసుకుంటుంది అని అంటాడు. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం. అంతేగాని ఈ న్యూట్రియంట్స్ తగ్గింది దీనికి ఏమి ఇవ్వాలి, లేదా బోరాన్ తగ్గింది పాలేకర్ గారి మెథడ్లో ఏమి ఇవ్వాలా, లేదా నత్రజని తగ్గింది వెంటనే సప్లిమెంట్గా ఏమి ఇవ్వాలి అని అంటే, ఈ పాలేకర్ కృషిలో ఇన్స్టెంట్ రెమెడీ అనేటువంటిది తాత్కాలికంగా పనిచేసేటువంటి చాలా తక్కువ ఉంది. కానీ ప్రతిదీ ఆ పని చేసుకుంటూ పోవడం వద్దు అని నేను అంటాను. కాబట్టి చిన్న చిన్నవే మనం దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచిద్దాం, అప్పటికప్పుడు చేసేటువంటి సప్లిమెంట్స్ గురించి ఆలోచించకుండా. ఎస్, బీజామృతంలో విత్తన శుద్ధి తప్పనిసరి. ఆ తర్వాత మళ్ళీ మనకు ఏముంటుందంటే, ప్రతి విత్తనం మీద మంచి చేసే బ్యాక్టీరియా చెడు చేసే బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. బీజామృతంలో మంచి చేసేటువంటి బ్యాక్టీరియాని కాపాడుతుంది, ఈ చెడు చేసే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. అలాగే నిద్రావస్థలో ఒకవేళ విత్తనాలున్నా మేల్కొలుపుతుంది, చైతన్యవంతం చేస్తుంది బీజామృతం. కాబట్టి మనకు తేమ ఉన్నటువంటి మట్టిలో పడంగానే మొలకెత్తేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. విత్తన శుద్ధి తప్పనిసరి, బీజామృతం. వరిగడ్డి ఒక్కటి కష్టం సార్ మట్టిలో. దానికి ఏం చేస్తామంటే దాన్ని తీసుకెళ్ళి ఆవులకి వేయడం. నేను గమనించింది 6 నెలల్లో కంపోస్ట్ అవ్వాల్సింది ఒకే 6 గంటల్లో ఎరువుగా ఇస్తోంది ఆవు. తీసుకెళ్ళి ఆవుకే ఇద్దాం, దాన్ని తీసుకొచ్చి సాయిల్కి ఇద్దాం, జీవామృతం రూపంలో, ఘనజీవామృతం రూపంలో, చాలు. అవును, అది తప్పనిసరిగా మట్టిలో కలవాలి. ఇంకేం అవసరం లేదు సార్. మట్టిలో డీకంపోజ్ అవ్వడం, వేరు సులభంగా డీకంపోజ్ అయిపోయి ఉంటుంది అప్పటికే. మనం క్రాప్ కోసేసాం కదా, ఒక 4 ఇంచెస్ 1/2 ఫీటో పెట్టి కట్ చేసేసాం. వేరు అప్పటికే ఆ దంటు ద్వారా గాలి లోపలికి వెళ్తుంది, అప్పటికే వేరు మొత్తం కూడా డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని మైకోరైజా అంటాం. అప్పటికే మట్టికి కావాల్సినటువంటి మైకోరైజా మొత్తం కూడా వేరు ద్వారా అందుతుంది. అది డీకంపోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, సులభం, అది మట్టిలో కలిసిపోతుంది అంతే. వద్దు సార్, అది జీవామృతం మీకు అది డీకంపోజ్ త్వరగా అవ్వాలి అని అంటే జీవామృతం సాయిల్ మీద స్ప్రే చేసేయండి. లేదు దుక్కి చేసామనంటే, దుక్కి చేసి వెంటనే ఏదైనా విత్తనాలు చల్లుతున్నామంటే ఘనజీవామృతం దుక్కిలో వేసేయండి, దుక్కి చేసేయచ్చు. తర్వాత సార్ నేను కంప్లీట్గా విత్తనాల మీదనే పనిచేస్తున్నాను సార్. పంట మాకు ఇంటి వరకు ఎంత కావాలనో, వెజిటేబుల్స్ అయితే ఇంటికి ఎంత కావాలనో లెక్కబెట్టి మరీ మొక్కలు పెట్టుకుంటాను. మిగిలినవన్నీ సీడ్స్గా తీసుకుంటున్నా. ఎప్పుడూ ఒక 20-25 రకాలు ఉంటాయి. ఈ సంవత్సరం పడిన వర్షాలకి 2 సార్లు పంట వేస్తే 2 సార్లు విత్తనం తీసుకోలేకపోయా. పంట వచ్చింది, విత్తనాల సీజన్లోనే కంటిన్యూస్గా వర్షం, అప్పుడు విత్తనాలు ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ క్రాప్ వేశాను, ఈ సీజన్లో వేసేవి తీసుకుంటాను. ఎప్పుడూ ఒక 40-45 రకాల విత్తనాలు మెయింటైన్ చేస్తాను. అవి అయిపోయే కొద్దీ మళ్ళీ రీజర్మినేట్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ దాన్ని రీజర్మినేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి విత్తనాలు కొన్ని దొరుకుతాయి, మీరు కోరుకున్నవన్నీ దొరకకపోవచ్చు. బొప్పాయి మీకు ఏప్రిల్ మే నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది సార్, అప్పుడే వేయండి. ఇప్పుడు వేస్తే మొలకు కూడా రాదు మంచుకి. మీకు మేలో కాల్ చేయండి. బొప్పాయి మీకు ఈ సంవత్సరం అయితే మదనపల్లి దగ్గర గంగులప్ప, ఆయన దగ్గర 10,000 మొక్కలకి నర్సరీ చేయించాం. చాలామంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్లారు. గంగులప్ప, నిమ్మనపల్లి నాటుదే, మనం పనిచేసే నాటు రకాల మీదనే. నిమ్మనపల్లి గంగులప్ప, ఆయన నర్సరీ చాలా బాగా చేస్తారు. 15 రూపాయలు 15 రూపీస్కి ఇస్తారు మొక్క. ఈ సంవత్సరం మళ్ళీ సీడ్ చేసి ఆయనకి ఇస్తాను. మీకు కావాల్సినవి బల్క్లు తీసుకోవచ్చు. అవునా? మదనపల్లి నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. మీకు పులివెందుల్లో కూడా ఒక రైతు 1000 మొక్కలు నాటాడు. నేను మీకు నంబర్ ఇస్తాను, ఆయన నంబర్. ఆయన దగ్గర ఒకవేళ విత్తనం ఉంటే ఆయన దగ్గర తీసుకుందరు. ఇంకా సార్ ఇప్పుడు పంట మీద ఉందన్న, ఏప్రిల్లో మేలో ఫోన్ చేయండి, విత్తనం ఇస్తాను. మన లోకల్ వెరైటీ అది. ఓకేనా సార్?
చిట్టి ముత్యాలు వర్షాకాలం మాత్రమే పండించాలన్నా. అది 4 అడుగులు ఎత్తు పెరుగుతుంది. చాలా మంచి రకం, ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి రైస్. అది రైస్ స్టిక్కీగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువ ఉంది, మోకాలు నొప్పులు కూడా తగ్గుతున్నాయి. మనం పంట వేయాలనుకుంటే అక్టోబర్ నవంబర్లో ఈ వర్షాలు జడి ముందే అయిపోవాలంటే రోహిణిలో వేసుకోవాలి. లేదు వర్షాల తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలంటే ఆడి నెల ఆగస్టులో వస్తుంది. ఆడి ఆవని తమిళనాడులో సీజన్ అది. అప్పుడు వేసుకుంటే మీకు డిసెంబరు పెద్ద పండుగ మనకు సంక్రాంతి ముందు హార్వెస్ట్కి వస్తుంది, అప్పుడు వేసుకోవచ్చు. మన ప్రాంతం ఎప్పుడు ఎక్కువ వర్షాలు పడతాయో, ఒకవేళ వర్షాలకు ముందైనా హార్వెస్ట్ అయిపోవాలి, లేదా వర్షాలంతా అయిపోయిన తర్వాతైనా హార్వెస్ట్ నడవాలి. ఆ క్యాలిక్యులేషన్తో మీరు వరి వేసుకోండి, సరిపోతుంది. దిగుబడి 15 క్వింటాలు వస్తుందన్న గ్యారంటీగా. మంచి దిగుబడి వచ్చే రకమే. 15 క్వింటాలు అంటే చిన్న గింజలో అది హై ఈల్డ్ వెరైటీ, హై ఈల్డ్ రకమే అది. చిట్టి ముత్యాలు అన్నప్రాసనం చేసేటువంటి వాళ్ళకి చిట్టి ముత్యాల రైసు చాలా డిమాండ్ ఉండేది, అంత మంచి రకం అది. అవును సార్. ఇప్పుడు రకాలన్నీ చెప్తున్నప్పుడు మీకు లోతట్టు ప్రాంతాల్లో ఇవి సూటబుల్ అని చెప్పాను. కుజీ పటాలియా, మైసూరు మల్లిగా, శివన్ సాంబా, పొక్కూరు, ఇవన్నీ లోతట్టు ప్రాంతాల్లో సూటబులే. ఇంకా సార్ పులివెందల్లో రైతు నంబర్ చెప్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి. ఒకవేళ ఆయన దగ్గర సీడ్ ఉంటే ఇప్పుడు తీసుకోండి. గోవర్ధన్ రెడ్డి 9849481708. ఆయన దగ్గర మీరు పండ్లు తీసుకోండి. తీసుకొని ఆ విత్తనాలు మీరు జాగ్రత్త చేసి మీరు మార్చి ఏప్రిల్ నుంచి నర్సరీ చేసుకోవచ్చు. బొప్పాయి పండు నుంచి విత్తనాలు వేరు చేసి ఒక మగ్గులో నీళ్లు వేసి, నీళ్లు ఒక 24 అవర్స్ నీళ్ళలోనే నానబెట్టండి. ఆ తాలు గింజలంతా తేలిపోతుంది, దాన్ని తీసి పక్కన పడేయండి. బాగా మునిగిన గింజ, మంచి ముదురు గింజ, అది మొలకొస్తుంది. దాన్ని ఒక డే మొత్తం ఎండబెట్టండి. ఒకరోజు ఎండబెడితే చాలు, ఎండలోనే కంప్లీట్ డ్రై చేసేయండి. ఆ తర్వాత ఒక మందంపాటి పాలిథిన్ కవర్ లేదా మన పేపర్ కవర్లో కూడా వేసి ఫ్రిడ్జ్ డోర్లో పెట్టేయండి. ఈ క్లైమేట్కి మొలక సరిగా రాదు. మార్చి తర్వాత ఏప్రిల్. బొప్పాయికి మాత్రం ఏంటంటే ఎంత చల్లదనం కావాలన్నా అంత హీట్ కూడా ఉండాలి మొలక రావడానికి. మంచు ఎక్కువ పడినా మొలక రాదు. కాబట్టి ఏప్రిల్ లేదా మే నెలలో కాసే ఎండలకి నర్సరీ నీడలో చేసుకోండి. నర్సరీ అయిన తర్వాత ఒక 45 రోజుల మొక్కల్ని మీరు డైరెక్ట్గా పొలంలో, అప్పటికి జూన్ వస్తుంది, వర్షాలు పడతాయి, జూన్లో నాటుకోవచ్చు. జూన్లో నాటితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ క్రాప్ వస్తుంది. 10 నెలలకి ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా ఉంటున్నాయి. అయితే విత్తనాల కోసం పండించేటప్పుడు ఫస్ట్ క్రాప్ విత్తనాలు మాత్రమే బాగా జర్మినేషన్ వస్తుంది. సెకండ్ క్రాప్, థర్డ్ క్రాప్ గింజలు ఉంటాయి, మొలక తక్కువ వస్తుంది. తర్వాత సార్ బొప్పాయా, వరి విత్తనమా? వరి విత్తనం చిట్టి ముత్యాలు, పొక్కూరు ఇలాంటి స్మాల్ గ్రెయిన్ అయితే ఒక 12 నుంచి 15 కేజీలు చాలు. ఏది సంప్రదాయంగా నార్మల్లో చల్లేసి కూలీలతో నార్మల్గా నాటకానికి. అదే ఎస్ఆర్ఐ మెథడ్లో అయితే 2 కేజీలు చాలు, సరిపోతుంది. బెడ్స్ మీద మనం 9 రోజుల నుంచి 11 రోజుల లోపే నారు నాటడం. మనం సోయింగ్ మెథడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని కేజీలు విత్తనం అనేటువంటిది. కొన్ని సందర్భాల్లో మనకేంటంటే చల్లేసి వదిలేసినా కానీ పక్షులు తినేస్తాయి. ఇంతంత మొలక, ఒక ఇంచు 2 ఇంచుల మొలక కూడా ఎత్తుకెళ్ళి తినేస్తాయి. 12 నుంచి 15 కేజీలు సరిపోతుంది. రెండు పైర్లు నాటచ్చు. ఒక 30 అడుగు నుంచి 1 ఫీట్ డిస్టెన్స్, 1 ఫీట్ డిస్టెన్స్, ఎటు చూసినా 1 ఫీట్. అవును, అదే అన్న, ఎటు చూసినా 1 ఫీట్. డ్రమ్ సీడ్ మన మెథడ్ కాదన్న. డ్రమ్ సీడ్ ఎందుకు ఇచ్చారంటే కలుపు మందులు ప్రమోట్ చేసుకోవడం కోసం డ్రమ్ సీడ్ నీకు ఫ్రీగా ఇచ్చారు. మిషన్ డ్రమ్ సీడ్ లాగుతావు,
ఆరబెట్టాలి కదా మొలక రావాలంటే. నువ్వు వరి గింజలు మొలకొచ్చే లోపు విపరీతమైన కలుపు వస్తుంది. దానికి ఏం చేస్తావు? అదే చెప్తాను, కలుపు మందులు ప్రమోట్ చేసుకోవడం కోసం డ్రమ్ సీడ్ ఫ్రీగా ఇచ్చారు. మన మెథడ్ కాదు అది. నేను ఇన్ని రకాలు పండిస్తూ చాలామంది వరి మీద పనిచేసే వాళ్ళందరినీ గమనిస్తున్నా, అందరూ నార్లు పోసే నాట్లేస్తున్నారు. మనకు వైల్డ్ వెరైటీస్ ఈ బైరొడ్లు ఇలాంటివి ఉన్నాయి, చల్లేస్తే కూడా వస్తాయి. ఇవన్నీ కూడా చల్లితే వస్తాయి. కాకపోతే ఏ రకానికి ఆ రకం మనం ప్యూర్గా తయారు చేసుకోవాలి అంటే, పండించుకోవాలంటే నార్లు పోసి ట్రాన్స్ప్లాంటేషన్, నారు నాటేటువంటి విధానమే మంచిది. కలుపుని కంట్రోల్ చేయలేము. తేమ ఉండి సన్లైటు, సూర్యరశ్మి భూమి మీద పడిందంటే ఎక్కడ లేని విత్తనాలు వస్తాయి. సూక్ష్మజీవులతో సమానం అనుకోవచ్చు, అన్ని రకాల విత్తనాలు భూమిలో ఉంటాయి. కాబట్టి ఇబ్బంది అవుతుంది. డ్రమ్ సీడు అన్ని రకాల విత్తనాలకి సూటబుల్ కాదులేండి. మళ్ళీ ఎకరాల కొద్దీ వెళ్ళొద్దండి. బొప్పాయి ఎప్పుడూ కూడా మీకు ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ఇది లోకల్ మార్కెట్కి వ్యాపారస్తులు కొనరు. రెండో రోజు మూడో రోజుకి మెత్తబడిపోతుంది. కానీ డైరెక్ట్గా కానీ మీరు వినియోగదారులకు కానీ ఇస్తే ఆ టేస్ట్ చూసి మీ పొలం దగ్గరికి అది మాగే వరకు చెట్టు కిందే కావాలంటే ఉండిపోతారు. నిజం, అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇస్తున్నా అంతమందికి అంత టేస్టీగా ఉంటుంది. కోతులు పెడుతున్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది. మేము రోజంతా కాపలా కాస్తాం అక్కడ పొలం దగ్గరే. వినియోగదారులకు ఇవ్వండి సార్. మీరు నాటు రకాలు ఏవి కూడా బిగినింగ్లో వినియోగదారులు కూడా కొనరు. ఇది ఆ కలర్లో ఉంది, ఇది ఈ షేప్లో ఉంది. నాటు బొప్పాయి అంటే ఒక షేప్లో ఉండదు, అది పొట్టు తీయడం కూడా కష్టం. పొట్టు తీసేలోపే చేతిలో నలిగిపోతుంది. కానీ ఆ టేస్ట్ చూస్తే అంత రోజు తినబుద్ధి అవుతుంది. మీరు వినియోగదారులకి మనం ఏంటంటే, రైతుగా మనం ఎప్పుడు సక్సెస్ అయ్యామంటే, మన పంటని నేరుగా మనమే వినియోగదారుల చేతికి ఇచ్చేస్తే, వినియోగదారుల సంఖ్య కానీ పెరుగుతూ ఉంటే వాళ్ళే. ఇప్పుడు నాకేంటంటే కొన్ని రకాలే ఉంటాయి నా దగ్గర. నన్ను నమ్మిన వాళ్ళు, సార్ మీకు తెలిసిన ఫార్మర్స్ ఉంటారు కదా, మీరే సోర్స్ చేసి మాకు కావాల్సినవన్నీ ప్యాకేజ్గా మీరే ఎందుకు ఇవ్వకూడదని. నేను వ్యవసాయం చేయాలన్నా, అన్నీ కొనుక్కొని వచ్చి వ్యాపారం చేయాలన్నా చేయలేము, అన్నీ చేయలేము. కాబట్టి ఏమున్నాయో అవి తీసుకెళ్ళండి. లేదా మీ ప్రాంతంలో రైతులు ఉన్నారు కదా, నేను విత్తనం ఇస్తాను. ఆ ప్రాంతంలో ఉన్న రైతు కూడా బతకాలి కదా, మీరు ఆ రైతుకి విత్తనం ఇవ్వండి, నేను కొంటానని చెప్పి భరోసా ఇవ్వండి, ఖచ్చితంగా పండిస్తారని చెప్పి అంటా నేను. ఉంది సార్, కాకపోతే ఏంటంటే మనం కూడా ప్రాపర్గా మంచి కస్టమర్ చేతికి వెళ్ళాలి. మన వస్తువు కూడా కొంతమంది నిరుత్సాహపరుస్తారు. అది ఇట్లుందే, ఇది ఇట్లుందే, దీనికి ఏంది, ఎంత కాస్ట్ పెట్టావు, ఇది ఎప్పుడు మేము చూడలేదే, ఇన్ని రకాల క్వశ్చన్లు వస్తాయి. అది నిరుత్సాహపరిచేదే. కానీ వాల్యుబుల్ కస్టమర్, ఇది వాల్యుబుల్ థింగ్ అన్నప్పుడు ఇది ఎవరి చేతికి వెళ్ళాలా? వాల్యుబుల్ కస్టమర్కే వెళ్ళాలి. వాళ్ళే 10 మందితో కొనిపిస్తారు. జర్నీలో ఏంటంటే మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. ఇది ఒక దైవిక కార్యక్రమం, ఇది డివైన్ వర్క్. ఇది అలాంటి వాళ్ళు చివరిలో ఎప్పుడో కానీ మనకు తారసపడరు. అప్పటి వరకు ఓపికగా మనం వెళ్తూ ఉండాలి. నా జర్నీలో నేను తెలుసుకున్నది ఓపిక, టైం ఇన్వెస్ట్మెంటు చేస్తూ పోతే ఒకరు కాకపోయినా ఒకరు, ఒక 100 మందిలో 10 మంది తిడతారు. తిట్టడం కాదు, బండబూతులే తిడతారు. ఇదేంది ఇట్లుంది, ఇది ఇచ్చినావు, దీనికి 100 రూపాయలు తీసుకున్నావు, 200 తీసుకున్నావు అని చెప్పి తిడతారు. సరే ఉండని, ఒకరిద్దరు విమర్శిస్తారు. అది జర్నీలో భాగమే. అందరికీ మనం నచ్చాల్సిన పని లేదు కదా. కానీ సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్ అవకాశం లేనటువంటి వాళ్ళు చాలామంది చేతులెత్తి దండం పెడతారు మనకి. మనం చేసేటువంటి వర్క్ అంత నోబెల్ వర్క్ కాబట్టి. ఎక్కడా కూడా సార్ నేను చెప్తున్నాను, నిరుత్సాహం అనేటువంటి పదమే వినపడద్దు. మా ఇంట్లో కూడా సరే పంటే కొట్టుకుపోనే, మొత్తం కోతులే పాడు చేసేయని, లేదా మనం అనుకున్నటువంటి రిజల్టే రాకపోనే గాక, అయినా నెగిటివిటీ వద్దు. ఏ కోసాన నెగిటివిటీ వద్దు. ఇంకో పంట వేద్దాం, ఇంతేనా జీవితము, ఈ సంవత్సరమే లాస్టా, లేదా ఈ పంటే లాస్టా, కాదు కదా. నెక్స్ట్ పంట వేద్దాం, నిరూపించుకుందాం. ప్రకృతి ఎంత గొప్పదంటే, ఒక పంట నష్టపరిస్తే 10 పంటల్లో ఆదాయం వస్తుంది. ఎండింగ్ వరకు హార్వెస్ట్ నడిచింది. ఈ సంవత్సరం నేను 112 రకాలు 13 రకాలు వేసాను. అవి వర్షాలకి బాగా ఇబ్బంది అయినాయి. ఆ వర్క్ బయట ఎక్కడ అడుగు పెట్టలేకపోయా. అది ఈరోజు కుదిరింది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.